నమస్తే, దిస్ ఇస్ #you. కన్నప్పకి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడినాయి. నిన్నటికి నిన్న విష్ణు మంచు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దాఖలు చేశారు. ఏంటంటే తన హార్డ్ డిస్క్ పోయిందని చెప్పి. అండ్ నిన్న దానిపైన ఒక డిబేట్ కూడా పెట్టాము, అసలు ఈ హార్డ్ డిస్క్ నిజంగా పోయిందా లేకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తీసేస్తున్నారు, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఒత్తిడి చేస్తున్నారు, ఇలా ఫెయిల్ అయిపోతున్న సినిమాలో ప్రభాస్ నుంచితే ఆయన ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అవుతుందని చెప్పి. ఇది పలు రకాలుగా జరుగుతున్న రూమర్లు. ఈ రకంగా చూసుకుంటే కనుక హార్డ్ డిస్క్ 45 రోజుల క్రితం పోతే కంప్లైంట్ నిన్న లాడ్జ్ చేశారు. అండ్ ఇదంతా కాకుండా మంచు మనోజ్కి విష్ణుకి జరుగుతున్న యుద్ధం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే, దాంట్లో ఎక్కడ విభేదాలు లేవు. మంచు మనోజ్ ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ ప్రతి ఒక్క దాని గురించి చెప్తానే ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. కానీ ఈ విషయంలో చాలామంది సపోర్ట్ మంచు మనోజ్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరికి జాలి కలుగుతుంది. ఒక రకంగా విష్ణు చాలా స్టబర్న్గా ఒక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయకుండా కూర్చుంటే, మనోజ్ పాపం ఇంటి బయట నుంచుని పోలీసుల దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అందరూ చూస్తున్నారు. ఈ చూస్తున్న తరుణంలో మనోజ్ వాళ్ళ బట్టలు, పిల్లల బట్టలు, వైఫ్ బట్టలు అన్నీ తీసుకెళ్ళిపోవడాలు, పాపం వాళ్ళ ఇంట్లో కార్లు కూడా తీసుకెళ్ళిపోవడం సిచ్యువేషన్ చూస్తుంటే ఒక గ్రజ్జీగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇది నాంతున్న విషయమే. మంచు ఫ్యామిలీకి వివాదం కొత్తదా? కానే కాదు. మోహన్ బాబు మైకిల్ ఇసిరేస్తాడు ఏకంగా మీడియా మీద. ఇదంతా కాకుండా విష్ణు సెలబ్రిటీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీలో మొదలుపెట్టిన పెద్ద మెగా ప్రాజెక్ట్ కన్నప్పకి కష్టాలు ఏంటి? భైరవం వస్తుందన్నప్పుడు వెనకడుగేసిన కన్నప్ప రిలీజ్ డేట్ వెనక్కేసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్ ఉంటానే ఉన్నాయి. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, హార్డ్ డిస్క్ కొట్టేశారు. ఎవరి దగ్గర? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వచ్చిన DTDC కొరియర్లో హార్డ్ డిస్క్ పోయింది. దీనివల్ల సినిమా నాశనం అయిపోతుందా? ఎవరన్నా ఆలోచించండి కామన్ సెన్స్తో. బ్యాకప్ ఉండదా? CCTV ఉండదా? అసలు ఎవరు తీసుకున్నారు? ఈ సోకాల్ కొట్టేసింది ఎవరికో తెలీదా? వెరీ బేసిక్ కామన్ సెన్స్ అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవ్వా? ఇలా నట్లుగా వెళ్తున్న ఈ సినిమాకి మంచు విష్ణు కొత్త కమెంట్లు కూడా యాడ్ చేస్తాడు. అసలు ఆయన తీస్తున్న ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ గారు ఫ్రీగా వచ్చి యాక్ట్ చేస్తుండటమే ఒక గొప్ప పరిణామం. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ వచ్చి కన్నప్పలో యాక్ట్ చేస్తుంటే ఆ సినిమాకి లేని వాల్యూ ఎక్కడుంది కూడా క్రియేట్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ సినిమాలో నటిస్తే ఆ టికెట్లు చెరగడం ఖాయం. ఇది తథ్యం. ఇలాంటి తరుణంలో మంచు విష్ణు వచ్చి ఆఖరికి హీఈస్ నాట్ ఈవెన్ స్పేరింగ్ ప్రభాస్ గారు కూర్చొని ఏమని అంటాడంటే, మీరందరూ నమ్మరు, నాకే ఎక్కువ బల్క్డప్ బాడీ ఉంది, ప్రభాస్ గారికి అంత బల్క్డప్ బాడీ లేదు, షూటింగ్లో చూసుకుంటే నాకంటే తక్కువ ఉంది. మరి ఈయన మాత్రం హృతిక్ రోషన్ కదా, చిరంజీవి గారు చెప్పినట్టు. సో ఈయన బల్క్డప్ బాడీ ముందు ప్రభాస్ గారు బల్క్డప్ బాడీ కనిపించలేదంట. ఇది ఒక రకమైన స్లాంగ్. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ ఇస్ నాట్ అ బిగ్ యాక్టర్, మోహన్ లాల్ ఇస్ అ బిగ్ యాక్టర్. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, పాన్ ఇండియా స్టార్ మొట్టమొదటిగా ఎవరైనా ఎదిగారంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ ప్రభాస్ గారు. నో వన్ కెన్ బీట్ హిమ్. ప్రభాస్ గారి సినిమాలో ఆడచ్చు ఆడకపోవచ్చు, అదే వేరే విషయం. కానీ తీసే ప్రతి సినిమా ఒక కళాఖండాలను నిలిచిపోతూ ఉంటుంది. అభిమానులు సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా, కమర్షియల్లీ ఫ్లాప్ అయినా హిట్ అయినా సినిమాని మాత్రం మర్చిపోలేరు. అభిమానులు కానాళ్ళు కూడా ప్రభాస్కి అభిమానులు అవుతారని సినిమాని చూస్తే. బికాజ్ రాధేశ్యామ్ తీసుకున్నా, ఆదిపురుష్ తీసుకున్నా ఒక కళాఖండంలాగా ఉంటుంది ప్రతి ఒక్కటి ఆయన యాక్షన్ తీసుకుంటే, కాదంటారా? అలాంటి ప్రభాస్ గారి గురించి మంచు విష్ణు ఇలాంటి డైలాగ్స్ వేయటం. వినికిడి రూమర్ల కింద ఉన్న వార్త ఏంటంటే, అసలు హార్డ్ డిస్క్ అనేది ఒక డ్రామా, హార్డ్ డిస్క్ పోలేదు. అండ్ మంచు మనోజ్ లేటెస్ట్గా చరితకు థ్యాంక్స్ అని చెప్పి అతని అసిస్టెంట్కి చెప్తే ఆ చరిత పైన కేసు పెట్టి ఈరోజు హార్డ్ డిస్క్ EMI దొంగలించింది. మళ్ళీ ఒక కుటుంబ నేపథ్యమైన డ్రామాని క్రియేట్ చేసి సూడో నెక్సెస్ కింద ఇదంతా నడుస్తుంది. సినిమా రావటం ఖాయం, దీంట్లో ఎక్కడ డోకా లేదు. కానీ దాంట్లో ప్రభాస్ గారు ఉండబోతున్నారా? ఇది పెద్ద ప్రశ్న. ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఆదిపురుష్ తర్వాత ఒక రకంగా కొంచెం డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఎవ్రీ ఫ్యాన్ వాంట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్. కానీ మంచు కుటుంబంలో చేస్తున్న ఈ కన్నప్ప సినిమాలో శివుడు పాత్ర కూడా కాదు, ప్రభాస్ గారిని వాడుకున్నారు అన్న సందేశం ఫ్యాన్స్కి చాలామంది ఉందట. ఫ్యాన్స్ అందరూ కలిసి ప్రభాస్ గారిని అర్థించగా వద్దు, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోలేని సిచ్యువేషన్లో సినిమా మీద అంత ఫోకస్ లేదు, సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు, ఈ సినిమా నుంచి ప్రభాస్ గారు వెనక్కి తొలగితే మంచిది అని చెప్పి ఫ్యాన్స్ సూచించారంట. ఈ మేరకు కృష్ణంరాజు గారు మిసెస్ వెళ్ళి మోహన్ బాబు గారితో కూర్చుని ప్రభాస్ నిడివిని తగ్గించేయాలి లేకపోతే తీసివేయాలని రిక్వెస్ట్ చేయగా, క్లిష్టమైన పరిస్థితిలో పడిన మంచు కుటుంబం హార్డ్ డిస్క్ డ్రామాతో ఈరోజు ప్రభాస్ ఫుటేజ్ వరకు పోయిందని చెప్తారా?
ఇది కూడా ఆలోచించండి. ఈ హార్డ్ డిస్క్ పోయిందన్న సిచ్యువేషన్ని ప్రభాస్ గారిని సినిమాలోంచి తీసేయడానికి ఒక రకమైన స్కెచ్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. 45 రోజుల క్రితం పోయిన హార్డ్ డిస్క్కి నిన్న కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఎప్పుడో నెల రోజుల క్రితం వస్తుందన్న సినిమా జూన్ 27కు రావటం ఏంటి? హార్డ్ డిస్క్ పోయిన తర్వాత బ్యాకప్ ఉండకుండా ఉండదా? దీనికి ఇంత గగ్గోలు పెట్టడం ఏంటి? అంటే బ్యాకప్ కూడా లేని సీన్లు ఎవరి? హీరో ప్రభాస్ గారివి అయి ఉంటాయి కదా. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాటలే ఇవి సొసైటీలో. ఈరోజు అసలు హిట్ అనేది దాఖలా లేని మంచు విష్ణుకి ఈరోజు ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తి తన పైన ఎవరో డబ్బులు పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, నేనే డబ్బులు పెట్టించుకుంటాను, మా నాన్నగారు డబ్బులు పెడతాను అని చెప్పి ఒక గొప్ప ప్రాజెక్ట్ కన్నప్ప కింద ముందుకు వచ్చిన మంచు విష్ణు ఈ డ్రామాని ప్రతి ఒక్కరు డైసెక్ట్ చేయలేకపోతున్నారని భ్రమిస్తున్నారా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు వివరిస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే వితౌట్ ప్రభాస్ ఈ సినిమా పరిస్థితి ఏంటి? అందుకే ఇక్కడ పెట్టాం మైనస్ ప్రభాస్ ఈ కన్నప్ప ఫేట్ ఏంటి? పాన్ ఇండియా స్టార్స్, గ్లోబల్ స్టార్స్ అందరూ నా సినిమాలో ఉన్నారు, వాట్ స్టార్ యు ఆర్ అన్నది మర్చిపోయిన మంచు విష్ణుకి హీ ఈస్ జస్ట్ అ టాలీవుడ్ యాక్టర్. నిజం చెప్పాలంటే అంతే, పరిధి అంతే. ఒక పరిధి, ఒక లాంగ్వేజ్కి, రీజనల్ మార్కెట్కి ఉన్న విష్ణు మంచుకి ఇక్కడ కూడా ప్రాపర్ ఆదరణ లేని సినిమాలు చాలా చేశాడు అతను. అండ్ ఇలాంటి తరుణంలో 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేసి విఎఫ్ఎక్స్ని ఇచ్చి హార్డ్ డిస్క్ మీద కూడా ఒక చిన్న విషయం దానిపైన కంప్లైంట్లకి వెళ్ళి ఇంత ఇష్యూ చేయడం కంటే సీసీటీవీ కూడా మెయింటైన్ చేయలేని ఆఫీస్ ఒక ఆఫీసా? అండ్ ఇది నిజంగా ఒక రీజనా? కాదు అంటున్నాయి చర్చలు బయట. ఇదంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టిన ఒత్తిడి వల్ల ప్రభాస్ గారిని సినిమా నుంచి తొలగించే పరిస్థితి, లేకపోతే నిడివి చాలా తక్కువ చేసే పరిస్థితి అయిన విజిబిలిటీ స్క్రీన్ పైన. అండ్ ఒక రకంగా చూసుకుంటే రూమర్స్ ప్రకారం వింటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఇదే. ఆయన ఈ ప్రాజెక్ట్లో ఉంటే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే సంకేతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభాస్ గారిని దీని నుంచి తొలగించాలి, ఆయన్ని అర్జెంటుగా ఆయన ఫేస్ వాల్యూని సేవ్ చేయాలి అని వాళ్ళ ఫ్యాన్స్ మీద ఉన్న పడిన ఒత్తిడిని ఈరోజు ఈ రకంగా హార్డ్ డిస్క్ డ్రామా కన్వర్ట్ అయిందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇఫ్ దిస్ ఇస్ రైట్, జూన్ 27న ప్రభాస్ గారు ఉండకపోవచ్చు ఈ కన్నప్పలో. ఈ రూమర్స్ అన్ని ఫాల్స్ అయితే ప్రభాస్ గారు ఉంటారు సినిమాలో, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ రూమర్స్లో ఇంకో చర్చ కూడా మొదలైంది. మోహన్ బాబు గారు ఇంటర్ఫియర్ అయిపోయి ప్రభాస్ని రిక్వెస్ట్ చేసి ఆయన రోల్ని ఉంచుతారు, దీంట్లో ఎక్కడ తగ్గించరు అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఇంత ఫ్యాన్స్ ఒత్తిడి, ఇంత శ్రేయోభిలాషుల ఒత్తిడి, వీటన్నిటిని మించి ప్రభాస్ గారు ఒప్పుకుంటారా అన్నది కూడా ఒక రకమైన ప్రశ్న. సో ఈ రకంగా చూసుకుంటే ఏ అడ్డంకులు లేకుండా భైరవం ధైర్యంగా బయటకు వస్తుంది. అండ్ జనాలందరూ ఆదరణ పొందడానికి వాళ్ళు ప్రెస్ రిలీజెస్ చేసుకుంటున్నారు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, చాలా జోవియల్గా వెళ్ళిపోతుంది. కానీ కన్నప్ప సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఆ రోజు మంచు మనోజ్కి కారే పోయింది, కానీ కన్నప్పకి హార్డ్ డిస్కే పోయింది. అండ్ సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం కన్నప్పకి పాన్ ఇండియా స్టారే పోయారు ఈ సినిమా నుంచి. దే లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ మనోజ్ ఓన్లీ లాస్ట్ కార్ అని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే విక్టరీ ఎవరిది, ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టారు? 50 కోట్లు బడ్జెట్ తీసి భైరవం రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గొప్ప మనిషి అని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకున్న మనోజ్ సంస్కారం చాలా ఎత్తుగా ఉంటుంది. నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక పెద్ద బిగ్ పర్సనాలిటీని, నాకు అందరూ వచ్చి చేస్తారు అని చెప్పిన మంచు విష్ణు పరిస్థితి ఇలా అవ్వడం ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటే కనుక ఈ సినిమాకి ఇచ్చే సంకేతాలు ఏదైతే ముందే సినిమాని బయట రిలీజ్ చేసేసే ఎపిసోడ్స్ కింద జనాలకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని మళ్ళీ మెయిన్ సెల్యులాయిడ్ మీద వేసి చూపించడం, ఐ డోంట్ నో ఇది ఎటుకు దారితీస్తుందో. బట్ హార్డ్ డిస్క్ నిజంగా పోయిందా, లేకపోతే పోయిన వంకలో ప్రభాస్ గారి క్యారెక్టర్నే కట్ చేసేస్తారా? యూ షుడ్ వెయిట్ అండ్ సీ. జూన్ 27న వస్తున్న ఈ మూవీ ప్రజాదరణ పొందుతుందో లేదో ఎవరు చెప్పలేరు ఇప్పటికిప్పుడు. కానీ ప్రభాస్ గారి రోల్ మాత్రం ఉంటే ఈ సినిమాకి హీరో ఆయనే అవుతారు, లేకపోతే ఈ సినిమాకి పెద్ద డిసప్పాయింట్మెంట్ ప్రభాస్ గారు లేరని చెప్పి చాలామంది చూడడం కూడా మానేయొచ్చు. వీ నెవర్ నో, బికాస్ పాన్ ఇండియా స్టార్ ఈరోజు ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు చూసుకుంటే కనుక ప్రభాస్ గారే. ఆయన మించిన యాక్టర్ వర్సిటాలిటీ అండ్ సీనియారిటీలో చాలామంది ఉన్నారు, కానీ ఆయన మించిన యాక్టర్ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని గ్లోబల్గా ప్రచారం చేసే ఫేస్ వాల్యూ ఒకే ఒక ఐకాన్కి ఉంది, అది ప్రభాస్ గారికి. వాళ్ళు నిలబెట్టుకుంటారా, లేకపోతే రూమర్లు వచ్చిన దాని ప్రకారం ఈ హార్డ్ డిస్క్ వంకతో ఆయన చాప్టర్ని తీసేస్తారా? చూడాలి. థ్యాంక్ యూ.